ముఖ్యంగా మనం ఈ బ్లూబెర్రీస్ అనేవి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా మార్కెట్లో కూడా చూస్తున్నాం. అండ్ చాలామంది వీటిని ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవడం కూడా చూస్తున్నాం. సో ఈ బ్లూబెర్రీస్ అన్నవి మనకి మెయిన్ ఇవి చాలా వరకు ఈ ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ కాబట్టి ఇవి మనకి ఇండియన్ మార్కెట్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటున్నాయి. అండ్ దీంట్లో ఎక్సలెంట్ అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్, హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో ఉంటాయి. అండ్ దీంట్లో చాలా వరకు మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో వైటమిన్ సి, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో దీంట్లో పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ బ్లూబెర్రీస్ అన్నవి మనకి యాంథోసైనిన్స్ అనేవి దీంట్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ బ్లడ్ ప్రెషర్కి వచ్చేసరికి దీంట్లో ఉండే యాంథోసైనిన్స్ కానీ పొటాషియము వీటన్నిటి వల్ల ఇది చాలా వరకు ఈ బీపీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్కి ఇది చాలా వరకు బెనిఫిట్ అయ్యేది ఉంటుంది. కాబట్టి బ్లడ్ ప్రెషర్ ఎర్లీ డయాగ్నోజ్ అయిన వాళ్ళు, అంటే ఫస్ట్ కొంత డయాగ్నోజ్ అయ్యి ఇంకా మెడికేషన్ స్టార్ట్ అవ్వని వాళ్ళకి చాలా స్టడీస్ ప్రకారం చూస్తే కనుక 5 to 6 mm ఆఫ్ మనకి ఈ బ్లడ్ ప్రెషర్ అన్నది కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎవరైతే ఈ బ్లూబెర్రీస్ని డైలీ ఒక హాఫ్ కప్ ఆఫ్ బ్లూబెర్రీస్ రెగ్యులర్గా వారి ఆహారంలో ఒక 8 weeks ఇంక్లూడ్ చేసుకుంటే కనుక వాళ్ళలో ఈ బ్లడ్ ప్రెషరు తగ్గడం, అంటే మెడికేషన్స్ డిలే చేసుకుంటూ, అంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్, అంటే ఆహారంతో పాటు మనం ప్రాపర్ డైట్ ప్లాన్తో పాటు ఈ బ్లూబెర్రీస్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకొని ఎక్సర్సైజ్ చేస్తే కనుక బ్లడ్ ప్రెషర్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలానే ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్ ఉండి మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు అయితే వాళ్ళల్లో కూడా ఇది కొంతవరకు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వారి యొక్క ఆహారంలో డైలీ ఈ బ్లూబెర్రీస్ వారి ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటే కనుక ఒక 4 to 8 weeks ఇంక్లూడ్ చేసుకుంటే కొంతవరకు హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కూడా, అంటే అలాంగ్ విత్ మెడికేషన్స్ అండ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్, అంటే డాష్ డైట్ అని ఉంటుంది. ఎవరైతే బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఈ డాష్ డైట్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో దాంతోపాటు ఈ బ్లూబెర్రీస్ని ఇంక్లూడ్ చేసుకుంటే చాలా వరకు బెనిఫిట్ ఉంది. అండ్ బ్లడ్ ప్రెషర్ దాంతోపాటు కొంతమంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళల్లో కూడా ఈ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అండ్ ఆల్సో HbA1c కూడా తగ్గటం అన్నది మనం చూస్తున్నాం చాలా స్టడీస్లో. ఎవరైతే బ్లూబెర్రీస్ని వారి యొక్క రెగ్యులర్ ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటారో డయాబెటీస్ కంట్రోల్ అండ్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కూడా ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. సో అందువల్ల ఈ మనం చాలా స్టడీస్ ప్రకారం, సర్వే ప్రకారం చూస్తే కూడా ఈ బ్లూబెర్రీస్ అన్నవి చాలా వరకు బెనిఫిట్ ఉన్నాయి. కాబట్టి ఈ బ్లడ్ ప్రెషర్తో బాధపడే వాళ్ళకి ముఖ్యంగా ఈ బ్లూబెర్రీస్ వారి యొక్క రెగ్యులర్ ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా వరకు బెనిఫిట్ ఉన్నాయి. కాకపోతే మనం వీటిని ఫ్రెష్ బ్లూబెర్రీస్ కనుక మనకి లభిస్తే వాటి ఫ్రెష్గా తీసుకుంటే వీటిలో ఉండే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ శాతం కానీ ఇవన్నీ చాలా వరకు ఎక్కువ శాతం ఉండటం అండ్ చాలా ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మనకి దొరికేవి ఎక్కువగా ఫ్రోజన్, డ్రైడ్ ఉంటాయి కాబట్టి ఇవి కూడా చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కాకపోతే మనకి ఫ్రెష్ తీసుకోవడం చాలా వరకు మంచిది. అలానే వీటిని బ్లూబెర్రీస్ని చాలా వరకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లివర్ ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు, క్యాన్సర్స్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డయాబెటీస్తో బాధపడే వాళ్ళు, వెయిట్ లాస్ వాళ్ళకి కూడా ఇవి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి వీటిని పిల్లల్లో ముఖ్యంగా వాళ్ళ యొక్క బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి, బ్రెయిన్ మెమరీ, ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా వరకు మెమరీ కోసం ఈ బ్లూబెర్రీస్ని వారి రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకుంటే కూడా వారికి చాలా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి వీటిని మన ఆహారంలో రెగ్యులర్గా అన్ని ఫ్రూట్స్తో పాటు మనకి బ్లూబెర్రీస్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మంచి యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి లభిస్తాయి. అండ్ ఇవి చాలా వరకు క్యాన్సర్ ప్రివెన్షన్ కూడా ఉన్నాయి. కాబట్టి క్యాన్సర్తో బాధపడే వాళ్ళు కూడా వీటిని ఇంక్లూడ్ చేసుకోవడం రెగ్యులర్గా. సో దానివల్ల వాళ్ళకి చాలా వరకు ఈ ఏవైతే వాళ్ళు కీమోథెరపీ కానీ ఈ ట్రీట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ సెల్ డ్యామేజ్ అవ్వకుండా, అంటే ఇవి తీసుకోవడం వల్ల చాలా వరకు ఈ ఏవైతే మన సెల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎపిథీలియల్ సెల్స్ కూడా చాలా వరకు ఇవి ఇంప్రూవ్ అవ్వడం అండ్ అవి హెల్తీగా అవ్వడం వల్ల చాలా వరకు బ్లడ్ వెజల్స్ హెల్తీగా ఉండటం వల్ల ఈ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. అంతేగాని దాంతోపాటు
ఇవి మన హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి దీన్ని ఫైబర్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇవి కాన్స్టిపేషన్, గట్ హెల్త్ కూడా చాలామంది గట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. సో లివర్ డిటాక్స్కి కూడా ఇవి ఉపయోగపడతాయి. సో అందువల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ వారి ఆహారంలో రెగ్యులర్గా వీటిని ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల వారికి హెల్త్ బెనిఫిట్స్ అండ్ యాంటీ ఏజింగ్ కూడా ఇవి పనిచేస్తాయి కాబట్టి ఈ ఏజింగ్ ప్రాసెస్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఇవి చాలా వరకు ఉపయోగపడతాయి. సో అందువల్ల వీటిని మన ఆహారంలో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్తో పాటు మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇంక్లూడ్ చేసుకోవచ్చు.